మిస్టర్ చీఫ్ జస్టిస్, మీరెందుకు జనాన్ని ఇంతలా భయపెడుతున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. ఆల్ ఇండియా సెంట్రల్ సర్వీసులకు చెందిన 71 మంది పదవీ విరమణ చేసిన సివిల్ సర్వెంట్ల బృందం భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్కు ఒక బహిరంగ లేఖ రాసింది. పర్యావరణ వ్యాజ్యాలు వేసే వారిపై సిజేఐ ఇటీవల చేసిన వ్యాఖ్యలు భయాందోళన వాతావరణాన్ని సృష్టించే ప్రమాదం ఉందని, ఇది పర్యావరణానికి హాని కలిగించే ప్రాజెక్టులను పౌరులు సవాలు చేయకుండా నిరుత్సాహపరుస్తుందని లేఖలో స్పష్టం చేశారు. కాన్స్టిట్యూషనల్ కాండాక్ట్ గ్రూప్ బ్యానర్ పై ఈ లేఖ విడుదలైంది. ఈ లేఖ రాయడానికి ఓ నేపథ్యం కూడా ఉంది. గుజరాత్లోని పిపావావ్ పోర్టు విస్తరణ ప్రాజెక్టుకు మంజూరు చేసిన పర్యావరణ తీవ్ర ప్రాంత నియంత్రణ జోన్ సిఆర్జెడ్ అనుమతులను సమర్థిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 26 నంబర్ 2025న ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపై దాఖలైన అప్పీల్ విచారణ సందర్భంగా సిజేఐ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈ సివిల్ సర్వెంట్లు స్పందిస్తూ ఈ లేఖ రాశారు. సిజేఐ ఏమన్నారంటే, పర్యావరణ కార్యకర్తలు ఏనాడైనా పలానా ప్రాజెక్టును స్వాగతిస్తున్నాం అని ఎప్పుడైనా చెప్పారా అని ప్రశ్నించారు. దేశ అత్యున్నత న్యాయాధికారి చేసిన ఈ వ్యాఖ్యలు ఆందోళన కలిగించే పక్షపాత వైఖరిని ప్రతిబింబిస్తున్నాయని రిటైర్డ్ అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి ప్రకటనలు పౌరుల భిన్నాభిప్రాయాలను అణిచివేసి వారిలో భయాన్ని పెంపొందిస్తాయి. పర్యావరణ నష్టం, సమాజాలు, ప్రజారోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలను ప్రశ్నించకుండా వారిని నిరుత్సాహపరుస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమైన ధోరణులను సృష్టించగలదు అని లేఖలో పేర్కొన్నారు. కేరళలోని సైలెంట్ వ్యాలీ ఉద్యమం, ఉత్తరాఖండ్లోని చిప్కో ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన, కర్ణాటకలోని అప్పికో ఉద్యమాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. దశాబ్దాలుగా పర్యావరణ స్పృహ ఉన్న పౌరులకు, బాధితులకు సుప్రీంకోర్టు చివరి ఆశగా నిలిచిందని, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న పౌరులను ఉద్దేశించి సిజేఐ చేసిన అవమానకరమైన వ్యాఖ్యల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామంటూ లేఖలో పేర్కొన్నారు. రబ్బరు స్టాంపులుగా ప్రభుత్వ కమిటీలు, ప్రభుత్వం నియమించే పర్యావరణ అంచనా కమిటీలపై కోర్టు చూపుతున్న నమ్మకాన్ని కూడా సంతకం చేసిన వారు ప్రశ్నించారు. పిపావావ్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రభుత్వ పర్యావరణ అంచనా సంస్థలు, నిపుణుల కమిటీలపై నమ్మకాన్ని వ్యక్తం చేసిందని, అటువంటి సంస్థలు ఆమోదించిన ప్రాజెక్టులను సాధారణంగా నిలిపివేయకూడదని సూచించిందని లేఖలో పేర్కొన్నారు. అయితే భారతదేశ పర్యావరణ పరిపాలనా వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని రిటైర్డ్ అధికారులు వాదించారు. ఇటీవల అరావళి కొండల కేసులో అరావళి శ్రేణిపై ఒక నిపుణుల కమిటీ ఇచ్చిన నిర్వచనాన్ని సుప్రీంకోర్టు మొదట అంగీకరించింది. ఆ తర్వాత పునఃసమీక్షించడాన్ని కూడా లేఖలో గుర్తు చేశారు. అలాగే సరిస్కా టైగర్ రిజర్వులో రాజస్థాన్ సరిహద్దుల హేతుబద్ధీకరణ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు ఆగస్టు 2025లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కోర్టు విమర్శించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.